ఘనమైన చరిత్రను కలిగి ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఓ దళిత మహిళను కించపరిచే విధానాలకు పాల్పడడం సరైంది కాదని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి పాపయ్య ఖండించారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటపై తీవ్రంగా స్పందించారు. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘానికి చెందిన ఓ నాయకునికి సింగరేణి సంస్థలో పనిచేస్తున్న దళిత కార్మికురాలికి మధ్య గతంలో జరిగిన వివాదమే ఈ వివాదాస్పద పాట ఆవిర్భావానికి కారణంగా అభిప్రాయపడ్డారు. పార్టీ సిద్ధాంతాలను ప్రక్కన పెట్టి నీచంగా వ్యవహరించిన సదరు నాయకుడిని కమ్యూనిస్టు పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా మహిళా జాతిని అవమానపరిచేలా వ్యవహరించిన వారికి శిక్ష పడేంత వరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఇరుకుళ్ల భాగ్యలక్ష్మి చెప్పారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుని నేను ఇక్కడ ఈరోజు స్వప్న విషయంలో, ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే మాకు కూడా గౌరవం ఉంది, కానీ కమ్యూనిస్టులో కొంతమంది తప్పుడు వ్యక్తులు చేరి మరి మహిళలను, దళిత మహిళలను దూషించడము, పాటలు పాడము ఇది మేము కొత్తగా చూస్తున్నాం. గత 100 సంవత్సరాల చరిత్రలో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కమ్యూనిస్టులు అంటే దాంట్లో ముఖ్యంగా దళితులు ఉన్నారు. ఎవరు నాయకత్వం వహించినా కానీ ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా దళితులు ఉన్నారు. అందులో ఎక్కడ అన్యాయము, అక్రమం జరిగినప్పటికి కూడా స్పందించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు దళితులు ఉన్నారు. వాళ్ళు కూడా కామ్రేడ్లో పనిచేస్తున్నారు. దానికి మేము అభినందన. కానీ ఈరోజు స్వప్న విషయంలో వాళ్ళకి ఏది మడ్డి ఎల్లయ్యకు ఆమెకు జరిగినటువంటి వివాదాస్పందములలో మరి స్వప్న కేసు పెట్టడం, మరి వాళ్ళు దాన్ని పరిశీలించి భూమాయను అరెస్ట్ చేయడం అది అంతవరకు జరిగింది. అది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి విషయం. కానీ మళ్ళా వ్యక్తిగతంగా స్వప్నను ఒక పాటల ద్వారా ముండా అది ఇది అని ఆమెను హరాస్మెంట్ చేసడం, ఏదైతే వాళ్ళతోటి బెదిరింపులకు గురి చేయడము, వాళ్ళ మహిళలతోటి కొట్టించడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఓ కమ్యూనిస్టులారా, మీరంటే మాకు అభిమానం అని ఇదివరకు చెప్పాను. మీరంటే ఒక ఏదైతే అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు మీరున్నారు. కానీ స్వప్న విషయంలో ఒక దళిత మహిళ అంతా ఒక మడ్డి ఎల్లయ్య అనే వ్యక్తితో విషయంగా ఇట్లా పాటలు పాడడం సమంజసంగా లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నా పేరు ఇరుగురాల భాగ్యలక్ష్మి, మెంబర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. ఇక్కడ మహిళా కార్మికుల పైన ఎస్పెషల్లీ ఒక మహిళను టార్గెట్ చేసుకుంటూ మహిళలందరినీ కూడా అవమానపరిచేలా, కించపరిచేలాగా ఒక పాట రిలీజ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఏంటంటే ప్రశ్నించే హక్కు ప్రతి మనిషికి ఉంది మనకు చట్టపరంగా. నేను ఇంతకుముందు తెలుసుకున్న కొంతమంది కార్మికుల మహిళలను కూడా తెలుసుకున్నాను. ఎవరైనా అమ్మాయి పెద్దవాళ్ళతోటి అని పనిచేసే స్థలంలో కొంచెం అభిమానంగా మాట్లాడితేనేమో ఎఫ్ఐఆర్ పెట్టడము, కొంచెం గట్టిగా క్వశ్చన్ వేస్తేనేమో ఈమె అలాంటిది ఇలాంటిది అని కావాలని కించపరిచినట్టు మాట్లాడము అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ పాట మహిళా జాతికి అవమానకరంగా ఉంది. సింగరేణి మహిళల పైన ఏ పాట అయితే పాడిలో ఒక మహిళను టార్గెట్ చేసి మహిళలందరినీ అవమానకరంగా పాడిన పాట ఏదైందో ఆ జాతికి మొత్తము మహిళా జాతికి అవమానపరిచేలాగా, కించపరిచేలాగా, భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉంది. వెంటనే ఆ పాటను స్ప్రెడ్ చేయకుండా దాన్ని డిలీట్ చేపివ్వాలి. ఇంకొకటి, మా ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఆల్రెడీ సిపిని కలిసినాం, కలెక్టరేట్కి కూడా లెటర్ పెట్టినాం, పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం. ఈ పాట పాడిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్లకు ఏవైతే సంఘాలలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ సంఘాల నుండి వాళ్ళని కంప్లీట్గా ఇంకా ఏ రకంగా కూడా పోస్ట్ ఉండకుండా చూడాలి. మహిళలు ముందుకు రావాలంటే, ప్రోత్సహించాలంటే ఇలాంటి పాటలు పాడితే అది ఎంతవరకు సమంజసం అండి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ పాట విషయంలో కాదు, మహిళల విషయంలో ప్రతి సంఘాలు కూడా, మహిళలు కూడా ముందుకు రావాలి, మాట్లాడాలి.
ఒక మహిళను ఏదైనా తప్పు చేస్తే ఆ ఎవిడెన్సు ఏవైతే ప్రూఫ్లు ఉంటాయో అవి తీసుకొని చట్టపరంగా వెళ్ళాలి, అధికారులకు చెప్పాలి. అంతేకాని బహిరంగంగా ఇలా అవమానపరిచేలాగా పాట పాడడం చాలా అంటే చాలా బాధాకరము. ఈ పాటను మేము ఖండిస్తున్నాము. ఎంత దూరమైనా కూడా వెళ్తాము. ఇలాంటి పాటలు పాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇందుకు మాకు అన్ని రకాల సంఘాలు సపోర్ట్ చేస్తారు, మహిళలు కూడా సపోర్ట్ చేయాలి, రాజకీయవేత్తలు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళల పైన ఇలాంటి దాడులు చేస్తూ అంటే మీరు సహించకూడదు, ముందుకు రావాలండి. ఎందుకంటే మహిళ అంటే ఒక అమ్మాయి సపరేటే కాదు, మీ అమ్మ కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లె కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ చేసుకోవాలంటే, ధైర్యంగా బ్రతకాలన్నా ఇలాంటి పాటలను రిలీజ్ చేయడం, అవమానించడం, తప్పుపట్టడాలు ఇలాంటివేవి కూడా ఒక సింగరేణి కాదు ఏ సంస్థలో కూడా ఉండకూడదు అని SC/ST అట్రాసిటీ మెంబర్గా మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా సమావేశంలో గద్దెల శశిభూషణ్, ఇరుగురాల కిష్టయ్య, గొర్రె నరసింగారావు, బాళాంకుస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలో ఉండగా వివాదాస్పదంగా మారిన పాటను ఎవరు రచించారు, ఎవరిని ఉద్దేశించి రచించారు అనే అంశాలపై స్పష్టత లేకుండా పోయిందని సింగరేణి SC/ST అసోసియేషన్ నాయకురాలు జనగామ స్వప్న అన్నారు. ఈ మేరకు ఆమె ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ మహిళా సమాజాన్ని అవమానపరిచేలా పాటను రచించి వైరల్ చేస్తున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నా పేరు స్వప్న, SC/ST అసోసియేషన్ సింగరేణి మహిళా విభాగం. కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సాంగ్, మహిళల్ని కించపరిచే అవమానపరిచే సాంగ్ ఒకటి విడుదలైంది. సర్వసాధారణంగా మహిళల మీద కించపరిచే సాంగ్స్ ఏదో ఒకటి విడుదలైతేనే ఉంటుంది. కానీ ఇది భవిష్యత్ కాలంలో అవయవాలను కూడా నీచంగా ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళకుండా ఒక సాంగ్ విడుదల చేసేది. సరే, అందరూ వీక్షిస్తుర్రు, ఒకరి నుండి ఒకరికి షేర్ చేసుకుంటారు, గ్రూప్లలో కూడా వస్తుంది. దీనికి చట్టపరమైన చర్యలు జరగలేదు. కానీ ఒక నాయకుడు, ఒక దళిత సంఘస్థుడు, సరే మనలాగా యాక్టివ్గా అన్ని వర్కులు చేయలేకపోయినా కూడా అవమానాన్ని, మహిళా సంఘానికి మహిళలకు జరిగిన అవమానాన్ని భరించలేక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెద్ద మనిషిని, గుమ్మడి కుమారస్వామి అనే పెద్ద మనిషిని ప్రశ్నిస్తూ వన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏంది ఇది? స్పందించండి. సిఐ గారు, ఏసీపీ గారు, సిపి గారు స్పందించండి, దయచేసి స్పందించండి. ఏం జరుగుతుంది అని అందరికీ డౌటు. పాఠపూర్వకంగా ఒక మహిళ మీద ఇష్టానుసారంగా వాక్యాలు రాసి పాటలు పాడితే, నిన్న ఈ నంది నరేష్ అనే అతను అసభ్యకరంగా, అసలు వన్నింగ్ లైన్ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఆమె ఎవరో తెలుసా? ఇంతవరకు ఆమె ఎవరో ఇంతవరకు బయటికి రాలేదు. ఇదే ట్విస్ట్. అసలు పోలీస్ యంత్రాంగానికైనా కానీ, మీకైనా మాకైనా కూడా, మన అక్కలకైనా చెల్లెలకైనా అవమానకరంగా ఉండే ఈ పాట ఎక్కడిది అనేదే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎవరు రాశారని ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. కానీ ఇతను ఆమె ఏం చేస్తుందో తెలుసా వన్నింగ్ లైన్లో అని అన్నారు. ఆమె ఎవరు?